హలో అండి, అందరికి నమస్తే, గుడ్ మార్నింగ్. ఆంధ్రజ్యోతిలో ఈ రోజున ముఖ్యమైన అంశాలు చూసుకుంటే, భారతీయ సిమెంట్ స్కామ్లో భారతి అని చెప్పేసి పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం. నాడు సిమెంట్ కొనుగోలులో భారతికి పెద్దపీట. అర్హతకు మించి 3 రెట్ల కొనుగోలు. భారతీయ సిమెంట్స్కు 165 కోట్లు చెల్లింపండి. సో అదనంగా 110 కోట్ల బిజినెస్. జగన్ కుటుంబానికి అయాచిత లబ్ధి. పైగా టన్ను ధరపై అధికంగా 60 రూపాయలు చెల్లింపంట. సో భారతీయ కంటే ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్న కంపెనీలకు తక్కువ ఆర్డర్లు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విజిలెన్స్ నివేదిక. బంధుప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టు వెల్లడి. సో అదే అండి, ఈ గవర్నమెంట్ హౌస్లు కడతామని కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా జగనన్న కాలనీలని. సో దాంట్లో భారతీయ సిమెంటే వాడాలని చెప్పేసి భారతీయ సిమెంట్ మాత్రమే కొన్నారంట. అది అవసరమైన ఒక బస్తా అవసరమైతే 3 బస్తాలు ఎక్స్ట్రా డబ్బు ఇచ్చి కొన్నారంట. సో అది ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి దాని గురించి రాశారనమాట. సో ఎన్ని స్కాములు చేసినా కూడా బీజేపీ అంట బాగా ఉందండి. సో బీజేపీకి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అత్యంత ఫ్రెండ్షిప్ పార్టీ అనమాట. వాళ్ళు ఇంకా దాన్ని వదులుకోలేరు. ఎందుకంటే వాళ్ళు దాన్ని వదులుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి రాజకీయ లబ్ధి అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్ మీద బాగా రక్షిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని. అది ఇంకా చూడండి, భారతీయ ఎన్ని స్కాములు గత 19 నుంచి 24 మధ్యలో దాదాపుగా 10-20 స్కాముల వందల్లో జరిగాయి. ఏదైనా తేలుతుందో చెప్పండి? చంద్రబాబు నాయుడు గారిని తేలనివ్వరు. ఆయన్ని కేంద్రం బీజేపీ పార్టీ స్టాప్ చేసి పెట్టుకుందనమాట. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా. ఇవన్నీ ఊరికి పేపర్లో చదువుకోవడానికి పనికొస్తాయి తప్పితే, చూడండి లిక్కర్ స్కామ్ దాదాపుగా సంవత్సరం నుంచి నడుస్తుంది. ఎవరిని అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసు, కానీ ఆయన వరకు నోటీసులు వెళ్ళట్లా, ఇవ్వట్లా. ప్రతిరోజు ఉంటుంది లిక్కర్ స్కాము, లడ్డు కల్తీ, ఇంకా ఏదో దాంతోపాటు ఏదో ఒక స్కామ్ దాంట్లో యాడ్ చేసి ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ప్రతిరోజు చేస్తున్నారు. ఏమైనా యాక్షన్ ఉందా దాని మీద? సో ఇక చూసుకుంటే లిక్కర్ స్కామ్ మళ్ళీ రాశారనమాట. దాని లిక్కర్ స్కామ్లో మరో స్కీము. మద్యం రవాణాలో 400 కోట్ల దోపిడీ. సూత్రధారుల కథ తేల్చాలని సిట్కు ఆదేశం. బాక్స్ రవాణా ఛార్జీ 13 రూపాయల నుంచి 34 రూపాయలు పెంపు. టెండర్ దక్కించుకున్న కసిరెడ్డి బినామీ. తర్వాత పలువురు వైసీపీ నేతలకు సబ్ కాంట్రాక్టులంట. సిఐడి కేసు నమోదు. దర్యాప్తు బాధ్యత సిట్కు అప్పగించిందంట. ఏం చేయదు, అంతా వెతుకుతారు ఎక్కడి వరకు వెళ్ళిందని, సాక్ష్యాధారాలు తీసుకుంటారు, దానివల్ల పక్కన పెట్టుకుంటారు. బీజేపీ గేమ్ ఆడుతుందన్నమాట. సంక్షేమం అభివృద్ధి సమతూకం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడారు కదా. సో దాని గురించి ప్రధానంగా రాశారనమాట. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. పీపీపీ విధానంలో సంపద సృష్టిస్తున్నాం. ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? తాడేపల్లి ప్యాలెస్ సమీపన హెలిప్యాడ్ కోసం భూమి అడిగారన్నారు. ఇవ్వలేదని 22A పెట్టారనమాట. ఆ హెలిప్యాడ్ అప్రోచ్ రోడ్డుకు 33 లక్షలు ప్రజాధనం ఖర్చు పెట్టారంట. సో ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. వాటిని ఈ ఏడాది నుంచి ప్రక్షాళన చేస్తున్నాం. జగన్ పాలనలో జనంపై 32,166 కోట్ల విద్యుత్ భారం అని చెప్పేసి 3 ఏళ్ళు కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి. సో ఇక వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం. చంద్రబాబు నేతృత్వంలో దాన్ని అధిగమించాం. అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యం ఇచ్చాం. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ చేశాం. జల్ జీవన్ను నిర్లక్ష్యం చేసిన వైసీపీ నిర్లక్ష్యం చేసింది. అప్పట్లో వాడని 23,000 కోట్ల కేంద్రాన్ని ఒప్పించి గడువు పెంచేలా చేసుకున్నాం. ప్రతి ఇంటికి కుళాయిని తెచ్చి చూపిస్తాం. ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆలయ పరిరక్షణ పాలక మండలి బాధ్యతే అని చెప్పేసి నిన్న అబ్దుల్ నజీర్ గారిని కలిశారు కదా. సో అప్పుడు మాట్లాడారనమాట. ఇక సీఎం తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలు అంటారా అని చెప్పేసి నిన్న అంబటి రాంబాబు గారి విషయం మండలిలో చర్చకు వచ్చిందండి. సో బొత్స సత్యనారాయణ కానీ ఒక రకంగా వైసీపీ ఎమ్మెల్సీలందరినీ కూడా లోకేష్ గారు ఒక ఆట ఆడుకున్నారు అనుకోవచ్చు. సో వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా? వైసీపీ నేతలపై వైసీపీ సభ్యులపై మంత్రి లోకేష్ మండిపాటంట. సొంత చెల్లిని తల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, కానీ మాకుంది అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. జగన్ తల్లికైనా ఏ మహిళకైనా ఒకే న్యాయం. మహిళల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు. మండలిలో మండిపడిన మంత్రి. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం అని చెప్పేసి నిన్న లోకేష్ గారి స్పీచ్ హైలైట్ చేశారండి. ఏవో 2 చిన్న మాటలు అన్నారని అంటూ అంబటి రాంబాబును వైఎస్ జగన్ వెనకేసుకు రావడంపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. అవి చిన్న మాటలా నిలదీశారనమాట. సో ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని, ఈ విషయంలో దానికి వదిలిపెట్టేది లేదన్నారు. శుక్రవారం శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి లోకేష్ మండిపడ్డారంట.
ఇక టీ పట్టణం అవస్థానిదే. తెలంగాణలోని 74 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయబావుట. 14 మున్సిపాలిటీల్లో నెలకొన్న హంగు. వీటిలోనూ అత్యధికంగా ఎంఐఎం, స్వతంత్రుల మద్దతు ఎక్స్ఎఫ్యూ ఓట్లతో కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉందంట. 17 చోట్ల బీఆర్ఎస్, 1 చోట బీజేపీ మెజారిటీ. 7 మున్సిపల్ కార్పొరేషన్లో 4 కాంగ్రెస్ కైవసం చేసుకునిందంట. నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెంలో హంగు. ఎంఐఎంతో కలిసి నిజామాబాద్, సిపిఐతో కలిపి కొత్తగూడెం కార్పొరేషన్ కూడా కాంగ్రెస్కే దక్కే అవకాశం ఉందంట. ఇక స్కూల్ వద్ద ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్ తొలగించాలి. చిన్నారుల యువత ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండాలి. యువత గుండెపోట్లు పెరగడానికి ఇదే కారణం. జీర్ణాశయం, కాలేయ సమస్యలతో ఆహారపు అలవాట్లు కారణం. కుప్పంలో జీర్ణకోశ వ్యాధులకు బ్యాక్టీరియాపై పరిశోధనలు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి అంట. సో అది అండి ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన అంశాలు. సో వీడియో చివరికి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అండ్